హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిప్లొమా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన M1కి సంబంధించిన యూనిట్ 1లోని మ్యాట్రిసెస్ అనే చాప్టర్‌లో నుంచి క్రామర్స్ మెథడ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు బై యూజింగ్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్‌ని ఉపయోగించి సాల్వ్ చేయండి. అంటే XYZ వాల్యూస్‌ని కనుక్కోండి. క్రామర్స్ మెథడ్ అయినా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా X వాల్యూస్ సేమ్. సో, చివర్లో ఆన్సర్స్ XYZలో వస్తాయి కదా సొల్యూషన్స్. సో, అవి సేమ్. ఓకే. మరి ప్రొసీజర్ ఎలా అంటే ఇచ్చిన ఈక్వేషన్స్‌ని క్యాపిటల్ AX B ఫార్మ్‌లో రాసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్ A అంటే ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. క్యాపిటల్ ఏని ఏమంటాము? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అంటే ఆ 3 ఈక్వేషన్స్‌లో ఉన్న కోఎఫిషియంట్స్‌ని రో వైస్ అరేంజ్‌మెంట్ చేస్తే సో, దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. మరి వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే ఇదో స్మాల్ XYZ. సో, వీటిని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. మరి క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మరి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఈక్వేషన్‌కి రైట్ సైడ్‌లో ఉండేవి -4, 5, 3. -4, 5, 3. ఓకే. యెస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మెథడ్‌ని సాల్వ్ చేయాలంటే డెల్టా కనుక్కుంటాం. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ A. ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా! దానికి డెట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఈ డెట్ A అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఎందుకంటే స్మాల్ XYZ వాల్యూస్‌ని కనుక్కోవడానికి డెల్టా 1/డెల్టా అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0నే రావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 1 ఏదో ఒక వాల్యూ 1 వచ్చింది. డెల్టా 0 సో 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో, ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. సో, కాబట్టి ఆల్వేస్ డెల్టా ఈస్ నాట్ ఈక్వల్ టు 0. యెస్. మరి y వాల్యూ కనుక్కోవడానికి కూడా డెల్టా అవసరం వస్తుంది. z వాల్యూని కనుక్కోవడానికి కూడా డెల్టా అవసరం వస్తుంది. ఓకే. సో, డెల్టా కనుక్కున్న తర్వాత మనం డెల్టా 1ని, డెల్టా 2ని, డెల్టా 3ని కనుక్కోవాలి. మరి డెల్టా 1ని ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ కాలమ్‌లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్‌ని వేయండి. అంటే ఏముంది -4, 5, 3. సెకండ్ కాలమ్‌లో, థర్డ్ కాలమ్‌లో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి వేసేయండి. మరి డెల్టాలో ఏవుంటాయి? వాటి కోఎఫిషియంట్స్. ఆ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియంట్స్. ఓకే. యెస్. మరి డెట్‌ని రిమూవ్ చేసేస్తాం. డెల్టా 2 అంటే సెకండ్ కాలమ్‌లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది రాసాం. అంటే ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ -4, 5, 3. మరి ఫస్ట్ కాలమ్‌లో, థర్డ్ కాలమ్‌లో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. మరి డెల్టా 3 అంటే థర్డ్ కాలమ్‌లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్‌ని వేయండి. -4, 5, 3. అదేవిధంగా ఫస్ట్ కాలమ్‌లో, సెకండ్ కాలమ్‌లో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసేయండి. సో, ఆ 3 కనుక్కున్న తర్వాత XYZ వాల్యూస్‌ని కనుక్కుంటాం. ఓకే. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాము. యెస్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్‌ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటి x-2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు -4. అదేవిధంగా 2x ప్లస్ y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 5. అదేవిధంగా 3x ప్లస్ 2y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం
ఈ లీనియర్ ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాస్తాం. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి written as ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే చెప్పాను కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియంట్స్ రాయండి. 1 -2 1 x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్స్ 1 -2 1. అదేవిధంగా రెండవ ఈక్వేషన్లో xyz కోఎఫిషియంట్స్ 2 1 -1. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్లో xyz కోఎఫిషియంట్స్ 3 2 4. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ xyz వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే -4 5 3. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే రాద్దాం మళ్ళీ. వేర్ క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 -2 1, అదేవిధంగా 2 1 -1, అదేవిధంగా 3 2 4. క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ xyz. క్యాపిటల్ బి ఇజ్ ఈక్వల్ టు -4 5 3. ఓకే, ఎస్. ఇప్పుడు మనము డెల్టాని కనుక్కుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఏ అనే మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కోండి. 1 -2 1 2 1 -1 3 2 4. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి సింబల్ ప్లస్ మైనస్ ప్లస్ వేస్తాను. ఎస్, సో 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తాను, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. ఓకే, సో 4 × 1 4, మైనస్ ఆల్రెడీ ఉంది, ఏడి మైనస్ బీసీ కాబట్టి ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే 4 + 2. రెండవ దానికి మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సో 2 × -2 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ చెప్పండి. 4 × 2 8, మైనస్ మైనస్ ప్లస్ 3 8 + 3. కాబట్టి ఇక్కడ -2 ఉన్న రో కాలం తీసాను, ఏడి 4 × 2 8 మైనస్ బీసీ మైనస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ +1 × ఏడి మైనస్ బీసీ. ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ 4 -3 4 -3. ఓకే, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా, 1 × 4 + 2 అంటే 6. నెక్స్ట్ +2 × 8 + 3 11 ప్లస్ 1 × 4 - 3 అంటే 1. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 × 6 అంటే 6 +2 × 11 22 +1 మొత్తం మీరు యాడ్ చేస్తే 23 + 6 29. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 29. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డెల్టా అనేది 0 అవ్వకూడదని చెప్పాను. సో డెల్టా ఈజ్ ఈక్వల్ 29. ఇప్పుడు మనం డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, డెల్టా 1ని ఎలా వేయాలి? ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాయండి, -4 5 3 -4 5 3. అదేవిధంగా సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాసాయి, -2 1 2 -2 1 2. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి, 1 -1 4. ఓకే, 1 -1 4. ఇప్పుడు సో దీనిలాగానే ఇంతకుముందు చేసాం కదా, డెట్ రిమూవ్ చేసాం, అట్లనే రిమూవ్ చేయాలి. సో ఈ క్రామర్స్ మెథడ్ రావాలంటే డిటర్మినెంట్ని కనుక్కోవడం వస్తే ఈజీ.
ప్లస్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు -4 ఉన్న రో కాలమ్ని ఎలిమినేట్ చేశాను. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ 4 × 1 4 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 × 1 2. సో కాబట్టి 4 + 2. నెక్స్ట్ రెండవ దానికి మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +2 అవుతుంది. -2 ఉన్న రో కాలమ్ని ఎలిమినేట్ చేశాను. మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ. సో 5 × 4 20 మైనస్ మైనస్ ప్లస్ ఫార్ములాలో ఏడి మైనస్ ఉంది. సో 20 + 3 20 + 3. నెక్స్ట్ ఇంకొకసారి చెప్తున్నా, -2 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి 5 × 4 20 మైనస్ మైనస్ +3 +1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి 5 × 2 10 -3 × 1 3 10 - 3. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు -4 × 4 + 2 6 +2 × 20 + 3 23 +1 × 10 - 3 అంటే +7 ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 × 4 24 ప్లస్ మల్టిప్లై చేయండి 22 × 3. సో 2 × 3 6 2 × 2 4 46 1 × 7 అంటే 7. ఎస్, ఫస్ట్ ప్లస్లు ఉన్నవి ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. ఓకే, యాడ్ చేసేస్తే 46 ఒక 7 46 ఒక 7 ఎంత 55. ఓకే, 53 -24 + 53. ఎస్, 53లో నుంచి 24ని తీసేయండి +29. చూడండి 53లో నుంచి 24ని తీసేస్తే 13లో 4 తీసేస్తే 9. అదేవిధంగా ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 4 - 2 అంటే 2. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి 53. దానికి ఏ సింబల్ ఉంది మైనస్ ప్లస్ కాబట్టి +29 అవుతుంది. ఇది డెల్టా 1. డెల్టా 1 29. మరి డెల్టా 2ని కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. ఏంటి -4 5 3. ఓకే, అదేవిధంగా ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అది రాసింది. డెల్టాలో ఏమున్నాయి 1 2 3. సో 1 2 3. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి 1 -1 4. ఎస్, 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని రిమూవ్ చేయండి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ చెప్పండి. సో ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. రో కాలం ఎలిమినేట్ చేసాను 20 + 3. అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 4 ఇంటూ ఈ -4 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ అంటే 8 + 3 2 × 4 8 మైనస్ మైనస్ +3 అవుతుంది. 8 + 3 +1 ఉన్న రో కాలం తీసేస్తాను. ఏడి మైనస్ బీసీ 6 - 15 6 - 15. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 1 × 20 + 3 23 +4 × 8 + 3 11 +1 × 6 - 5 అంటే -9. 6 - 15 అంటే సో మల్టిప్లై చేస్తే 1 × 23 23 +11 × 4 44 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 9. 1 × 9 ఈ రెండింటిని యాడ్ చేసేస్తే ఎంత 67 అవుతుంది -9. సో కాబట్టి ఇంకా ఎంత తీసేస్తే 58. 67లో నుంచి 9ని తీసేసేయండి. 17లో 9 తీసేస్తే 6 7 8 58 సరిపోయింది. సో డెల్టా 2. ఇప్పుడు డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు మనం థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. -4 5 3.
అదేవిధంగా ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాసేయండి. ఎస్ చెప్పండి. ఫస్ట్ కాలంలో ఏమున్నాయి 1 2 3. సెకండ్ కాలంలో -2 1 2. సో డెల్టాని బేస్ చేసుకోవాలి మెయిన్గా. ఎస్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 3 మైనస్ 10 3 మైనస్ 10 మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది. -2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 6 మైనస్ 15 ప్లస్ మైనస్ -4 -4 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 4 మైనస్ 3. So which is equal to 1 into 3 minus 10 ante minus 7 plus 2 into 6 minus 15 minus 9 minus 4 into 4 minus 3 1. Delta 3 is equal to minus 7 plus into minus minus. So 9 into 2 18 minus 4. So delta 3 is equal to minus 18 minus 4 minus 22 minus 7 minus 29. Yes. So delta 1 2 3 అన్ని కనుక్కున్నాం. ఇప్పుడు XYZ కనుక్కోవాలి. Hence by Cramer's rule ప్రకారం x is equal to delta 1 by delta. Delta 1 అంటే 29 by delta అంటే 29 cancel. So 1. Next y is equal to delta 2 by delta. Delta 2 అంటే delta 2 ఇందాకే కనుక్కున్నాం 58 divided by 29. 29 టేబుల్లో 58 2 టైమ్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ z is equal to delta 3 by delta. సో delta 3 అంటే -29 డివైడెడ్ బై 29. సో క్యాన్సిల్ చేస్తే -1. కాబట్టి సో therefore x is equal to 1, y is equal to 2, z is equal to -1 are the solutions of the given system of equations. ఓకే ఇలా చేయాలి. ఎస్ ఇప్పుడు ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మనం చేసిన ఈ ప్రొసీజర్ కరెక్టా కాదా, XYZ వాల్యూస్ కరెక్టా కాదా చెక్ చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి XYZ వాల్యూస్ని. LHS ఈజ్ ఈక్వల్ RHS వస్తే అప్పుడు మనం చేసింది కరెక్ట్, లేకుంటే రాంగ్. సో ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x అంటే 1, y అంటే 2 అంటే 2 into 2 4, z అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది ఈజ్ ఈక్వల్ టు -4. -1 ప్లస్ 1 క్యాన్సిల్. -4 ఈజ్ ఈక్వల్ టు -4. ఎస్ కరెక్ట్. రెండవ ఈక్వేషన్ చేయండి. x ప్లేస్లో 1, 2 into 1 2, y ప్లేస్లో 2, z ప్లేస్లో -1 ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. అరే లాస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 1 3 ప్లస్ 2 into 2 4 ప్లస్ 4 into -1 -4 ఈజ్ ఈక్వల్ టు 3. -4 ప్లస్ 4 క్యాన్సర్. 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్ మనం చేసింది కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.